వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 25వ అధ్యాయం చెప్పుకుందాం. దీనికి ముందుగా అందరూ కూడా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంబరీషుడు పిలిచినటువంటి పురోహితులు, చదువుకున్న జ్ఞానులు, విఘ్నులు వీరందరూ కూడా అంబరీషునితో, ఓ అంబరీష, పూర్వజన్మలో నీవు కించిత్ పాప విశేషము వలన నీకు ఇటువంటి అనర్థం వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలమనిపించునో ఆ విధముగా చేయుము, ఇక మాకు సెలవిప్పించు అని చెప్పేసి ఆ పండితులు అడిగారు. అందులకు అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా యొక్క నిశ్చితమైన అభిప్రాయాన్ని చూతాను వినండి. ద్వాదశీ నిష్టను విడిచుట కంటే విప్రుని యొక్క శాపము అధికము కాదు. జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానించుట చేసినట్లు కాదు, ద్వాదశిని విడిచినట్లు కాదు. అప్పుడు దూర్వాసుడు నన్ను ఎందుకు నిందిస్తారు? నిందింపరు కదా. పూర్వము నా యొక్క పూర్వపుణ్యం నశించదు, కావున జలపానము చేసి ఊరుకుందునని చెప్పేసి వారి ఎదుటనే జలపానం చేశారు. అంబరీషుడు జలపానము చేసిన వెంటనే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులకు క్రక్కుతూ, ఓ మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నీ వేల భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నం పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడవుతాడు. అట్టి అధముడువు మరుజనములో పురుగువే పుట్టును. నీవు భోజనముకు బదులుగా జలపానము చేసేటివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు, కావున నీవు నమ్మకద్రోహి అవుతావు. హరిభక్తుడు ఏ విధంగా అవుతావు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహించడు, మమ్మే అవమానించుటానినా శ్రీహరిని కూడా అవమానించినట్లే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతో నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము చేసినావు. ఓ అంబరీష, నీవు ఏ విధంగా ఈ యొక్క పవిత్ర రాజు కుటుంబంలో పుట్టి ఉన్నావు? నీ వలన నీ యొక్క వంశం కళంకం కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టారు. అంబరీషుడు ఆ ముని యొక్క కోపమునకు గడగడ వణుకుచూ ముకుళిత హస్తములతో ఆయన యొక్క పాదముల మీద పడి, ఓ మహానుభావ, నేను ధర్మహీనుడను, నా యొక్క అజ్ఞానముచే నేను ఈ కార్యమును చేసి తిని నన్ను రక్షించండి. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము, మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు, నన్ను కాపాడండి అని చెప్పేసి అతని యొక్క పాదములపై పడి అనేక విధములుగా వేడుకున్నారు. దయాశూన్యుడైనటువంటి ఆ యొక్క దూర్వాసుడు అంబరీషుని యొక్క తలని తన యొక్క ఎడమకాలతో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు ఇక్కడ నుంచి మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడు అయినటువంటి బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడు అయిన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనటువంటి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయ్యలేని బ్రాహ్మణుడిగా పుడతావు అని వెనక ముందు ఆలోచించక శపించారు. ఇంకనూ కోపము తగ్గక మరలా శపించుటకు ఉద్యుక్తుడవుతూ ఉండగా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కారాదని చెప్పేసి తన యొక్క భక్తునికి ఏ ఆపద కలగకుండా ఉండుటకు అంబరీషుని యొక్క హృదయములో ప్రవేశించి, ఓ మునివర్య, అటులనే నేను మీ యొక్క శాపమును అనుభవించునని చెప్పేసి ప్రాధేయపడ్డారు. కానీ దూర్వాసుడికి ఇంకనూ కోపం పెంచుకుని శపించబోగా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టారు. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుతూ దూర్వాసుడిపై పడింది. అంత దూర్వాసుడు ఆ యొక్క చక్రము తనను మసిని చేయుని చెప్పేసి తలచినవాడై ప్రాణంపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకు జీవుడు అని పారిపోతూ ఉన్నారు. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసును తరుముతూ ఉన్నది. దూర్వాసుడు తనని కాపాడమని భూలోకములో ఉన్నటువంటి మహామునులను, దేవలోకములో ఉన్నటువంటి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమున ఉన్నటువంటి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినా కూడా వారందరూ కూడా మేము చక్రాయుధము బారి నుండి నిన్ను కాపాడలేమని చెప్పేసి చెప్పారు. ఇంతటితో కార్తీక పురాణం 25వ అధ్యాయం పూర్తయింది. రేపు మిగిలిన కథ 26వ అధ్యాయంగా చెప్పుకుందాం. మా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి,
షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరచవలసిందిగా కోరుకుంటున్నాం. శుభం భూయాత్.